కట్టిన చీర నుండి కూర్చున్న చైర్ వరకు కోట్లు ఖరీదు చేసే విలువైన వస్తువులతో ఘనంగా లావణ్య త్రిపాఠి శ్రీమంతపు జరిపిస్తూ వచ్చేసిన చిరంజీవిపై మండిపాటు చూపిస్తూ వచ్చేసిన మెగా కుటుంబం అని చెప్పొచ్చు. ఒకవైపుగా నిహారిక, వరుణ్ తేజ్లు నాగబాబుకి ఒకవైపుగా కన్నబిడ్డలైనప్పటికీ చిరంజీవి మాత్రం ఏ లోటు లేకుండా వాళ్ళని సొంత తండ్రిలో చూస్తూ వచ్చాడని చెప్పొచ్చు. ఈ భాగంగానే వరుణ్ తేజ్ కి చిరంజీవి అంటే ఎంతో అభిమానం. ఆ అభిమానం కాస్త పటాపంచలవుతూ వచ్చేసింది లావణ్య త్రిపాఠి పెళ్లిలో. దానికి కారణం లావణ్యని పెళ్లాడొద్దు అంటూ చిరంజీవి చాలా గట్టిగానే స్పందిస్తూ వచ్చారు. ఆనాడు ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు అన్న చిరంజీవి మాటని తిప్పికొడుతూ వచ్చేశారు మొత్తానికి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు ఏకంగా వరుణ్ తేజ్ కోసం ఇండస్ట్రీని అలానే తన కెరియర్ ని కూడా వద్దనుకుంటూ మొత్తానికి తన ప్రెగ్నెన్సీ ప్లానింగ్ తో మెగా కుటుంబాన్ని ఇంప్రెస్ చేస్తూ వచ్చేసింది లావణ్య. లావణ్య తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అనౌన్స్ చేసాక చిరంజీవి తన తప్పును తను తెలుసుకున్నారంట. అలానే అలా ఎందుకు అన్నానని వింటూ కూడా ఫీల్ అవుతూ కనిపించేశారంట. ఈ భాగంగానే ఎక్కువగా లావణ్యని స్పెషల్ ట్రీట్ చేయడంతో పాటు తనని ఎంతో గారభంగా చూసుకుంటూ వస్తారు మెగా కుటుంబం. ఇకపోతే లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీ టైంలో ఇప్పటికీ ఎన్నో సందర్భంలో శ్రీమంతపు ఫొటోస్ కూడా రివీల్ అవుతూ వచ్చేసాయి. అయితే లావణ్య త్రిపాఠికి ఇన్నిసార్లు శ్రీమంతపు చేయడానికి కూడా కారణం ఉంది. ఇక తన తండ్రి ఇంట్లో ఎన్నో సందర్భాల్లో శ్రీమంతపు వేడుకలు జరుపుతూ ఉంటారు. మొత్తానికి 4 సార్లు అయితే చేస్తారు. ఇక మెగా కుటుంబంలో సైతం అదే ఆనవాయితీని అయితే ఆచరిస్తూ వస్తున్నారు. ఈ భాగంగానే పలు సందర్భంలో ఎంతో బ్యూటిఫుల్ గా కనిపిస్తూ పలు ఫొటోస్ రివీల్ అవుతూ వస్తున్నాయి. ఇకపోతే ఇప్పుడు కూడా పలు ఫొటోస్ తో అందరినీ ఆకట్టుకుంటూ వచ్చేసింది లావణ్య.